హైదరాబాద్లోని మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో కల్తీ మసాలాల తయారీ గుట్టును ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. 2 వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు భారీగా గడువు ముగిసిన మసాలాలు ఉన్నట్లు గుర్తించారు. సుమారు 1.5 కోటి విలువైన మసాలాలు, ముడిసరుకుతో పాటు తయారీ యంత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సిపి సుమతి వెల్లడించారు. స్వదేశీ బ్రాండ్ల పేరుతో కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్న కేంద్రాలపై ఎస్ఓటీ, ఫుడ్ ఆల్టరేషన్ బృందాలు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. రామంతపూర్ మెహక్ మసాలా తయారీ కేంద్రంలో తనిఖీలు చేపట్టారు. గడువు ముగిసిన మసాలాలు రీసైక్లింగ్ చేసి కొత్త ప్యాకెట్లలో నింపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 330 కిలోల గడువు ముగిసిన మసాలాలు, 2228 కిలోల ముడిసరుకుతో పాటు 5 యంత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 1,25,00,000 ఉంటుందని మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి వెల్లడించారు. మేడిపల్లిలోని సాయి తిరుమల ఎంటర్ప్రైజెస్లో అపరిశుభ్ర వాతావరణంలో మసాలాలు తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కారం పొడిలో సుమారు 30% చెక్కపొడి కలుపుతున్నట్లు గుర్తించారు. ప్రముఖ బ్రాండును పోలిన ప్యాకింగ్తో మసాలాలు విక్రయిస్తున్నట్లు పోలీసులు వివరించారు. దాడిలో 10,890 కిలోల మసాలాలు, సుమారు 25 లక్షల విలువైన ముడిసరుకు స్వాధీనం చేసుకున్నారు. ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ చేసి అవి తీసి మళ్ళీ ఫ్రెష్ ప్యాకెట్స్ లో 1 kg ప్యాకెట్ లో అది వేయడం, ఫ్రెష్ డేట్ సీల్ చేయడం. కారంలో 3 రకాల, బాలాపూర్ లో ఒక యూనిట్ వీళ్ళకి ఇంకొకటి ఉంది. అక్కడ నుంచి తాలు, తర్వాత పనికిరాని మిర్చి, తర్వాత కొంచెం ఒక రకమైన మిర్చి, ఈ 3 రకాల మిర్చీలను సెపరేట్ గా పౌడర్ చేయడం. తెచ్చిన తర్వాత మళ్ళీ సాడస్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో మళ్ళీ మిర్చి తొడిమ ఏదైతే ఉంటుందో తొడిమని కూడా పౌడర్ చేయడం, సాడస్ట్ చేయడం. ఈ 2 కలిపి ఇది ఒక 30%, 70% ఈ మిక్స్ చేసిన కారం పొడి, ఈ 2 కలిపి మళ్ళీ 1 kg పౌడర్ తయారు చేయడం, ఫుడ్ కలర్ యాడ్ చేయడం, చేసి దాంట్లో అగ్మార్క్ సీల్ వేయడం. మళ్ళీ ఇదేదో మంచి లైసెన్స్ ఉన్న కంపెనీ లాగా స్వస్తిక్ అన్న పేరుతో ఆ మధ్యలో ఉన్నది మాత్రం ఎత్తేసి దాని స్వస్తిక్ లాగా బ్రాండ్ క్రియేట్ చేయడం. ఇది సేమ్ యాక్చువల్ ఐఎస్ఐ మార్క్ ఉన్న ప్రైస్ ఎంత ఉందో ఇది కూడా అడల్టరేటెడ్ ఫుడ్ అదే ప్రైస్ కి. నిందితులు ఎలాంటి లైసెన్స్ లేకుండా మసాలాలు విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కల్తీ దందాకు పాల్పడ్డ సత్యనారాయణ, రుద్రశేఖర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపడతామని సిపి సుమతి వివరించారు. ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు తయారీ తేదీ, గడువు తేదీ తదితర వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలని పోలీసులు సూచించారు. ఇది అన్లాఫుల్ మానిటరీ గెయిన్ కోసం చేస్తున్నారు, 3 సంవత్సరాలుగా చేస్తున్నారు. వీళ్ళు చేయడమే కాకుండా వీళ్ళు ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ లో జాబ్ వర్క్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. అట్లా ఒక జాబ్ వర్క్ ఇచ్చిన ప్లేస్ మేడిపల్లిలో మనము సీజ్ చేసిన ప్లేస్. టోటల్ ప్రాపర్టీ ఇవాళ సీజ్ చేయబడినది దాదాపుగా 1,25,00,000 వర్త్ ప్రాపర్టీ. అట్లానే మనము మేడిపల్లిలో సీజ్ చేసిన 2వ కేసులో వీళ్ళు వాళ్లకు జాబ్ వర్క్ ఇస్తారు. వాళ్ళ పేరు సాయి తిరుమల ఎంటర్ప్రైజెస్. ఈ రైడ్ లో ఇట్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, మళ్ళీ ప్యాకింగ్, స్టాండర్డైజేషన్ కూడా. అంటే ఇది ఐఎస్ఐ మార్క్ ఉంది, అగ్మార్క్ ఉంది, తర్వాత దాని ఎక్స్పైరీ డేటు, తర్వాత దాని న్యూట్రిషనల్ వాల్యూ, ఇది హైట్స్ ఆఫ్ అడల్టరేషన్. ఇంకా స్వస్తిక్ బ్రాండ్ ప్యాకేజింగ్ కూడా ఉంది, అది కూడా వాళ్ళే తయారు చేసి అదే స్వస్తిక్ బ్రాండ్ ప్యాకేజింగ్ గా కూడా పెట్టడం జరుగుతుంది. కల్తీ మసాలాలు, ఆహార పదార్థాలపై సమాచారం ఉంటే ఫిర్యాదు చేయాలని మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి కోరారు. కల్తీ మసాలాలపై దాడులు నిర్వహించిన పోలీసు సిబ్బందిని ఆమె అభినందించారు.